మెదక్ జిల్లా కుల్చార మండలం అంసాన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ బడిఈడు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం, నాణ్యమైన విద్య, పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అంసాన్పల్లి మండలి కుల్చారు. ఈరోజు విద్యార్థులు 108 మంది గాను 65 మంది హాజరైనారు. నిన్నటి నుండి ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం గ్రామంలో తిరగడం జరిగింది. అది విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు ఫ్రీగా అందిస్తుంది. వాటిని ఈ 65 మందికి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం వారికి అక్షయ వారికి ఫోన్ చేసి వారికి 65 మందికి భోజనం కూడా తెప్పించడం జరిగింది. బడిబాటల కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం మా పాఠశాలలో చిన్న బాలసభ ఏర్పాటు చేసి అందులో పిల్లలచే సమ్మర్లో ఎండాకాలంలో చేసిన అనుభవాలు, అదేవిధంగా చిన్న చిన్న పోటీలు ఈరోజు సాయంత్రం బాలసభలో నిర్వహించుకుంటున్నాం. అంతే ఇంకా 5 రోజులు బడిబాటల కార్యక్రమంలో భాగంగా అడ్మిషన్ల కొరకే 6వ తరగతి పిల్లల అడ్మిషన్లు పేరెంట్స్ యొక్క కుటుంబాలను కలిసి వారిని సంప్రదించి పిల్లల్ని చేర్చుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.